సదాశివపేట పట్టణ పరిధిలో ప్రజల సౌకర్యం కొరకు శ్రీ ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్. ఈ హాస్పిటల్ 24/7 నిత్యం అందుబాటులో ఉంటుందని, అన్ని సౌకర్యాలు అన్ని వసతులు కలిగిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని సంబంధించిన డాక్టర్లు వివరించారు. ప్రజల సౌకర్యం కొరకు అంబులెన్స్ సౌకర్యం, ఎమర్జెన్సీ ఏర్పాటు చేశామని, గతంలో ఏదైనా సమస్య వస్తే సంగారెడ్డి లేదా హైదరాబాద్ కు వెళ్లేవారని, ఇప్పుడు ఆ అవసరం లేకుండానే సదాశివపేట శ్రీ ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించినందుకు సంబంధిత డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. Right, okay. Okay. హరీష్ రెడ్డి, నేను ఎమర్జెన్సీ ఫిజిషియన్. సో నేను 5 ఇయర్స్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనకి సదాశివపేటలో శ్రీ ఆద్య మల్టీ స్పెషాలిటీ అని చెప్పి మనం ఆరంభించడం చేస్తాం. ఈరోజు 30 తారీఖు శుక్రవారం. సో మన స్పెషాలిటీ ఏంటి అంటే మెయిన్ న్యూరో యాక్సిడెంట్స్, ట్రామా కేసెస్ అంటారు. అంటే మనకి పేషెంట్ యాక్సిడెంట్ అయిన తర్వాత లేదా అంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత మనకు ఒక విండో పీరియడ్ అని ఉంటుంది అన్నట్టు, ఒక 3 hours లోపలనే, లేదంటే పేషెంట్ యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్ని నిమిషాలే ఉంటాయి మనం కాపాడడానికి. సో ఆ సర్వీసెస్ ఇద్దామని చెప్పి, వెంటిలేటర్ సర్వీసెస్ ఇద్దామని చెప్పి, ఏదైనా కానీ ఎమర్జెన్సీ సర్వీస్ ఇద్దామని చెప్పి మనం స్టార్ట్ అవుతాం. మన దగ్గర ఫుల్ టైం న్యూరో సర్జరీ, ఫుల్ టైం జనరల్ ఫిజిషియన్ సార్ అనేది పాయిజనింగ్ కేసెస్, స్నేక్ బైట్, స్కార్పియన్ బైట్, ఎలక్ట్రికల్ సార్, ఏదైనా మన ఎమర్జెన్సీ కేసెస్ సార్ కూడా అడ్మిషన్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ సీజనల్ డెంగ్యూ కేసెస్ కానీ. సో ఇవన్నీ మనం తీసుకోవడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేసెస్ అనేది న్యూరో కేసెస్ మనం తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. మనకి వెంటిలేటర్ సపోర్టు, ఆక్సిజన్ సపోర్టు, సో ఐసీయూ 24/7, ఎక్స్రే, సిటీ స్కాన్, సో ఈసీజీ, ఎవ్రీథింగ్ మన దగ్గర 24/7 అవైలబుల్ ఉంటుంది. నేను ప్రాపర్ 24/7 ఇక్కడే ఉంటాను. నేను న్యూరో సర్జరీ ఉస్మానియా చేసాను. ఈ శ్రీ ఆద్య నాకు ఎప్పటి నుంచో మా కొలీగ్ భరత్, నా జూనియర్, ఇంకా హరి నాకు తెలిసిన వాళ్ళు ఎప్పటి నుంచో నా జూనియర్స్ నాకు తెలిసిన గత 12 ఏళ్ళ నుంచి నాకు తెలిసిన వాళ్ళు. సో ఆ నేపథ్యంలో నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఫుల్ టైం అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా, ఏం లేకుండా అన్ని సౌకర్యాలతో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేశారు. కాబట్టి ఇక్కడ ఉన్న అన్ని విభాగాల పేషెంట్స్ అంటే లైక్ తక్కువ కానీ ఎక్కువ కానీ పెట్టుకోగలిగిన వాళ్ళు, పెట్టుకోలేని వాళ్ళు కూడా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉపయోగించుకుంటూ, పైగా యాక్సిడెంట్ కేసులు ఈ హైవేలో ఎక్కడికి వచ్చినా అందరు దూరంలో సంగారెడ్డి వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఈ దగ్గరలో ఉన్న వాళ్ళని ఇక్కడే లేవు న్యూరో కేర్. సో అందుకని ఇక్కడ స్పెషల్గా న్యూరో కేర్, ట్రామా, అవన్నీ యాక్సిడెంట్ కేసులు, వాటి యొక్క సర్జరీలు ఇక్కడికి అందుబాటులో ఉండాలని చెప్పి శ్రీ ఆద్య ఒక్క మెయిన్ పెట్టాల్సిన కారణం ఈ సందర్భం కూడా. సో ఇది ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి అందరికీ అందుబాటులో ఉండాలని కోరుతున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భరత్ అండి. నేను గత 8 సంవత్సరాలుగా ఎమర్జెన్సీ ఫిజిషియన్గా సంగారెడ్డిలోనే పనిచేస్తున్నాను. ఈరోజు మనం సదాశివపేటలో శ్రీ ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేశాను. దీనికి గల ముఖ్య కారణం, నేను గత 8 సంవత్సరాలుగా ఇదే ఏరియా నుండి బాగా యాక్సిడెంట్ కేసెస్ చూడడం కానీ, చాలా ప్రాణాలు మనిషికి చాలా విలువైనవి అవి కొన్ని క్షణాలలో, నిమిషాలలో పోవడం అటువంటి గమనించిన నేను మన సదాశివపేటలో కూడా అందుబాటులో ఇట్లాంటి హాస్పిటల్ ఒకటి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో వెంటిలేటర్ ఫెసిలిటీస్ కానీ, మనకి 24/7 క్రిటికల్ కేర్ డాక్టర్ ఉండేటట్టుగా, న్యూరో సర్జరీ సార్ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఈ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా చింత ప్రభాకర్ సార్ గారు, మళ్ళీ నిర్మల మేడం గారు వచ్చారు. ఇంకా మన డిఎంహెచ్ఓ మేడం గారు, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కిరణ్ సార్ ముఖ్య అతిథులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.